ఒక కార్యాచరణతో మళ్ళీ మీ ముందుకు వచ్చి తెలియజేస్తామని మీ అందరికి తెలియజేసుకుంటూ మరి ఇవాళ ఇక్కడి నుంచి ఈరోజు ఈ యొక్క కార్యాచరణను ప్రారంభించడం, FDCని యాక్టివేట్ చేయడం, మళ్ళీ ఇక్కడ వివిధ రంగాల నుంచి అందరూ కూడా ఎన్నుకోవడం, ఒక మంచి కార్యాచరణతో ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమాభివృద్ధిని అతి శీఘ్రంగా అతి వేగంగా ముందుకు తీసుకెళ్తాము. దానికి కావాల్సింది ప్రజల యొక్క సహాయ సహకారాలు కూడా ఇక్కడ షూటింగ్ జరిగినా, అలాగే కావాల్సింది కేవలం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రమే కాదు, ఇక్కడ ఫెడరేషన్ ఉభయ రాష్ట్రాల ఫెడరేషన్ చైర్మన్ గారు ఉన్నారు, ఇక్కడ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ గారు, మరి అన్ని మొత్తం 4 గ్రాఫ్ట్లు మీ కిందకే వస్తాయి. చాలా అందరూ ఎంతోమంది ఇక్కడ షూటింగ్ లేక ఎంతోమంది యూనియన్స్ ఉన్నాయి ఇక్కడ, కార్ డ్రైవర్స్ నుంచి జూనియర్ ఆర్టిస్టుల నుంచి ఎన్నో యూనియన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవాళ చూస్తే సినిమా ఎలా ఉండాలని ఆలోచించాల్సింది పోయి సినిమాని బ్రతికించాల్సిన పరిస్థితిలో ఇవాళ చలనచిత్ర పరిశ్రమ ఉంది. ఎందుకంటే అది వేరే వేరే కారణాలు కావచ్చు, కానీ అందరం ఎక్కువ సినిమాలు చేయాలి. ఎక్కువ సినిమాలు చేయంటే సంఖ్యాపరంగానే కాదు, మంచి సినిమాలు చేయాలి. ఎందుకంటే నా ఊరికి నేను ఒక తృప్తి ఉంటుంది నాకు, మంచి అనుకరించకుండా మన సత్తా ఏమిటో మనం దానికి బదులు పెడుతూ అటు మంచి సందేశాత్మక చిత్రాలు అందజేయడం ప్రజలకి అయితేనేమి, అలాగే టెక్నిక్ లేనప్పుడు ఎంతో శీఘ్రంగా సినిమాలు పూర్తయ్యేవి. ఇవాళ టెక్నిక్ పెరిగిపోయింది. టెక్నిక్ పెరిగిపోయి సినిమాలు ఒక్కొక్కరు చాలా ఆలస్యంగా పూర్తి చేయడం. ఇవాళ థియేటర్లు ఎగ్జిబిటర్స్ వస్తే బాధగా ఉంటుంది నాకు. వాళ్ళు కొందరు తాళాలు వేసుకునే పరిస్థితిలో ఉన్నారు. అలాగే పంపిణీదారులు అయితేనేమి అదే పరిస్థితుల్లో ఉన్నారు. సో ఇవాళ ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమని ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఆదుకోవడానికి ఇక్కడ తెలుగు ఈ తోడేట్ల ప్రభుత్వం అయితే ఉందో, ఎన్డీఏ ప్రభుత్వం ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమ కోసం పూర్తిగా వాడికి లాభదాయకంగా ఉండేలా ఏదో కొత్త ప్రణాళికలతో ముందుకొచ్చి తప్పకుండా చలనచిత్ర పరిశ్రమని కాపాడుతాం మేము. అలాగే తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా నేను విన్నవించుకుంటాను. వాళ్ళు కూడా వాళ్ళ సహాయ సహకారాలు కూడా ఉభయ రాష్ట్రాలు కూడా, ఎందుకంటే అక్కడ చలనచిత్ర పరిశ్రమ అక్కడ ఉంది హైదరాబాద్లో. ఇవాళ మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ విజయవాడ ఇది మన చలనచిత్ర పరిశ్రమకు అవిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఇది ఒక రాజధాని అని. సో ఇవాళ ఇక్కడ కూడా మన తెలుగు చలనచిత్ర పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత, అలాగే ఇక్కడ కూడా ఈ యొక్క ఉన్న ఏదైతే అన్నారో పురస్కారాలు, ఇదివరకు నంది పురస్కారాలు అయితేనేమి, ఇటువంటి పురస్కారాలు, అలాగే వివిధ ప్రాంతాల వారు కందుకూరి పురస్కారాలు అయితేనేమి, వివిధ ప్రాంతాల్లో వారు ఉన్న మహనీయుల పురుషుల వాళ్ళ పేరుతో ఉన్న ఉత్సవాలను అయితేనేమి అన్నింటినీ కూడా ఇటు సాంస్కృతిక పరంగా కూడా వాటిలన్నింటినీ ఉద్ధరించవలసిన, మళ్ళీ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా ఏదైతే ఈ పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ ఉందో వాడి బిజినెస్ స్కంధాల మీద ఉందని తెలియజేసుకుంటూ ఈ చలనచిత్ర పరిశ్రమను ఎక్కువ సినిమాలు చేయాలి, థియేటర్లోకి సినిమాలను అందించాలి, ప్రేక్షకులకు సినిమాలను అందించాలి. అందరూ ఒక కుటుంబంలో కష్టాలు వచ్చినప్పుడు అందరూ కూడా వాటిలో భాగస్వాములై ఒక కుటుంబ సభ్యులుగా వాళ్ళ కష్టాన్ని వాళ్ళలో తీర్చుకోవాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.